మళ్ళీ 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రిటర్న్ అయ్యి కాశ్మీర్కి, చలో కాశ్మీర్. కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు ఉందబ్బా మాకు సుక్కలు కనపడినాయి. ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్లు అవుతాయా, ఎక్కడ ఒక రూట్లో అయితే మొత్తము రంబాన్ ఘాట్ అని ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో ఒక 2 వే అనమాట. చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోనే ఇటు పక్కనేమో లెఫ్ట్ సైడ్ ఏమో పెద్ద లోయలాగా వాటర్ ఉంటుంది, నది. ఈ పక్క నుంచేమో ల్యాండ్ స్లైడ్లు అవుతూ ఉంటాయి రైట్ సైడ్ నుంచి. ఆ కొండలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కిందేమో మట్టి రోడ్డు, బండి ఇట్లా ఇట్లా అంటది అనమాట, జారిపోతూ ఉంటుంది. పెద్ద బళ్ళు వెళ్ళి అది ఇదైంది. అది తార్ రోడ్డు కూడా కాదు, సిమెంట్ రోడ్డు. పక్కన ఎక్కడో మనకి బైపాస్ రోడ్లు వేస్తున్నారు, కానీ అవి కంప్లీట్ అయ్యి పొజిషన్కి వచ్చేటప్పటికి టైం పడుతుంది. ఆ రోడ్లోనే ట్రాఫిక్ జామ్ అయిపోయి మేము వర్షంలో తడుచుకుంటా ఆల్మోస్ట్ ఈవినింగ్ 7:30, 8 అయింది మేము కాశ్మీర్ చేరేటప్పటికి. అప్పటికి అన్నీ వణికిపోతున్నాయి. కింద మొత్తం తడిసిపోయి ఉన్నాము, ప్యాంట్లు తడిసిపోయినాయి, బట్టలు తడిసిపోయినాయి, అన్నీ తడిసిపోయినాయి. అన్నీ వణికిపోతున్నాయి కింద నుంచి పై వరకు. ఏం చేద్దాం, అది ఇక వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడికి వెళ్ళి